This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం దీంట్లో ఈ టాపిక్లో డిస్కస్ చేయబోయేది మనకి స్టోరేజ్ గురించి మాట్లాడాలా. మీరు చూసినట్లయితే స్టోరేజ్ ఇన్ క్యూబర్నెటీస్ ఉంటుందండి. మీకు స్టోరేజ్ ఇన్ క్యూబర్నెటీస్ అని చెప్పి ఈరోజు సెషన్లో నేను ఏం చేస్తానంటే మీకు ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ ఎంటీ డైరెక్టరీ గురించి మాట్లాడదాం. మీకు డైరెక్టరీ గురించి, సో ఆ తర్వాత హోస్ట్ పాత్ గురించి, ఆ తర్వాత మౌంటింగ్ ఏ రా ఈబిఎస్ వాల్యూమ్ అండ్ ఇట్స్ ఛాలెంజెస్. మీకు ఆ ఛాలెంజెస్ ఏంటి ఇది మాట్లాడదాం. సో ఒకవేళ టైం పర్మిట్ చేస్తే నా ప్లాన్ ఏంటంటే మీకు పర్సిస్టెంట్ వాల్యూమ్స్ గురించి చెప్తాను. మీకు వాల్యూమ్స్ అండ్ సో పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్ అన్నాం మనకి. One minute. One minute. ఓకే, సో ఫస్ట్ మీకు ఎంటీ డైరెక్టరీ అనుకోండి. మీరు చూసినట్లయితే సో ఎంటీ డైరెక్టరీ అని అనుకున్నప్పుడు మనకి బై డిఫాల్ట్ గా మీరు ఏ పాడ్ డిప్లాయ్ చేసినా కూడా, ఎక్కడ డిప్లాయ్ చేసినా కూడా పాడ్ లోపల డిఫాల్ట్ గా ఎంటీ డైరెక్టరీ అనేది ఉంటుందండి. మీరేం చేయాల్సిన పని లేదు. ఇమాజిన్ ఇక్కడ ఒకటి ఉందనుకోండి. మీరు చూస్తే ఇక్కడ ఒకటి ఉందనుకోండి మీకు. సో ఇదొక పాడ్ అనుకోండి. సో పాడ్ లోపల మీకు నేనేం చేస్తాను, K8s పాడ్ అంటాను. K8s పాడ్ లోపల మీకు ఆబ్వియస్ గా ఒక కంటైనర్ ఉండొచ్చు, మల్టిపుల్ కంటైనర్స్, ఇట్ డజంట్ మ్యాటర్ ఎన్ని కంటైనర్లు. మీకు ఇలా ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో దీని లోపల ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఇది వచ్చి మెయిన్ కంటైనర్, ఇది మెయిన్ కంటైనర్ అంటాను. ఇది వచ్చి నేనేం చేస్తాను, యాప్ కంటైనర్ అంటాను. మీకు యాప్ కంటైనర్ అంటాను మీకు. సో ఆబ్వియస్ గా అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ మీకు ఇది ఖచ్చితంగా ఉండాలని, మీకు ఇది మ్యాండేటరీ ఏం కాదు యాక్చువల్గా. కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ ఒక కంటైనర్ అన్న ఉండొచ్చు, 2 కంటైనర్స్ ఉండొచ్చు, బట్ బై డిఫాల్ట్ గా మీరు ఏం చేయాల్సిన అవసరం లేకుండానే మీకు ఎంటీ డైరెక్టరీ అనేది మీకు ఉంటుంది. యాక్చువల్ మీకు దాని పేరు ఎలా ఉంటుంది మీకు. ఇలా ఎంటీ డైరెక్టరీ అని అనుకోండి మీకు. సో ఈ ఎంటీ డైరెక్టరీ అనేది ఇట్స్ టెంపరీ అండి, గుర్తుపెట్టుకోండి. పాడ్ కానీ డిలీట్ అయిపోయిందంటే ఆబ్వియస్ గా ఎంటీ డైరెక్టరీ డిలీట్ అయిపోతుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంటీ డైరెక్టరీ అనేది ప్రతి పాడ్ లో డిఫాల్ట్ గా ఉంటుంది. మీరు స్పెసిఫిక్ గా పోయి మేనిఫెస్ట్ రన్ చేసి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే టెంపరీ, ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MySQL డేటాబేస్ రన్ చేయాలనుకోండి, ఎక్కడో ఒక డేటా ఫైల్స్ అన్ని పెట్టాలి బేసిక్ గా, అదే టెంపరీ స్పేస్ కావాలి. అక్కడ మీరు చూసినట్లయితే ఎంటీ డైరెక్టరీ అనేది ఉంటుంది మీకు ఎంటీ డైరెక్టరీ అనేది ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా మనకి మెయిన్ కంటైనర్, అప్లికేషన్ కంటైనర్ ఆ ఎంటీ డైరెక్టరీని మౌంట్ చేసుకోవచ్చు టు ఏ డిఫరెంట్ లొకేషన్. లైక్ నేను ఏం చేసి, మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి వార్ యాప్ కు నేను చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చి వార్ నేను ఏం చేస్తాను, MySQL ఇట్లా తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి దీనికి వచ్చి war/app అని అనుకోండి మీకు.
ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట మీకు. సో ఎంటీ డైరెక్టరీ ఈజ్ నాట్ ఎ క్రిటికల్ టాపిక్. కాకపోతే ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో ఒక అడిగితే వాట్ ఎగ్జాక్ట్ ఈజ్ ఎంటీ డైరెక్టరీ అని అడిగినప్పుడు మీకు ఇది తెలియాలన్నమాట. సో లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఒక 3 నోడ్ క్లస్టర్ అనేది క్రియేట్ చేశాను. గుడ్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను, మీకు KTS ల్యాబ్ ఫైల్స్ కొద్దాం. మీకు ఇక్కడ మీకు KTS ల్యాబ్ ఫైల్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి లెట్స్ కమ్ ఇన్ సైడ్. దీని లోపలికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మనకి స్టోరేజ్ PV వాల్యూమ్స్ ఉంది కదా, ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి మనకి నేను ఎంటీ డైరెక్టరీ అని ఒకటి ఉంటున్నాం, ఇది తీసుకుంటాను. దాంతో పాటు ఎంటీ డైరెక్టరీ అండ్ రెండు ఉండేది ఒక దగ్గర ఉండాలండి. గివ్ మీ 1 మినిట్. ఓకే, మీకు ఎంటీ డైరెక్టరీ సరే, ఫస్ట్ ఎంటీ డైరెక్టరీ డౌన్లోడ్ చేస్తాను మీకు అర్థం కావడానికి. డౌన్లోడ్ అని చెప్పి మీకు డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను స్టోరేజ్ లో ఇక్కడ సేవ్ చేస్తాను మీకు. ఇక్కడ నౌ మీరు చూసినట్లయితే ఇక్కడ వస్తుంది కానీ Nginx డిప్లాయ్మెంట్ ఉంది కానీ, సో ఎక్కడ తెలుస్తుందంటే మీకు, మీరు చూసినట్లయితే ఎంటీ డైరెక్టరీ అని ఇక్కడ ఇవ్వాలండి మీకు. మీరు చూసినట్లయితే ఎంటీ డైరెక్టరీ అని ఇలా వాల్యూమ్స్ అని చెప్పి ఎంటీ డైరెక్టరీ. ఐ థింక్ దీనికంటే బెటర్ నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఇది ఎంటీ డైరెక్టరీ హోస్ట్ పాత్ కంటైనర్ ఇట్లుంది, ఓపెన్ చేసి ఇది డౌన్లోడ్ చేద్దాం మీకు. ఇది బెటర్ అన్నమాట మీకు. ఓకే, గుడ్. MySQL కూడా ఒకటి ఉండాలి. ఇది నేను చెప్తున్నా యాక్చువల్గా, సారీ, డౌన్లోడ్ అందాం. ఇది మనకు కావాల్సి, ఇది నేను చెప్తున్నాను మీకు యాక్చువల్గా. నేను ఒక MySQL డేటాబేస్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నానండి మీకు. ఓకే, MySQL డేటాబేస్ ఇదన్నమాట. సో డేటాబేస్ లో ఆబ్వియస్ గా మనం MySQL డేటాబేస్ కావాలంటే ఆ డేటాని ఎక్కడైనా పెట్టడానికి ఒక లొకేషన్ కావాలి. లైక్ మౌంట్ పాత్ వచ్చి var lib MySQL అనేది కావాలి మీకు. ఇక్కడ ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తాను మీకు, మనం ఎంటీ డైరెక్టరీ అంటే ఏం చేయాల్సిన పని లేదు. వాల్యూమ్స్ కింద ఏదో ఒక వాల్యూమ్ ఇచ్చుకోవచ్చు మీకు దాని కింద ఎంటీ డైరెక్టరీ, ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. ఇది వాల్యూమ్ మౌంట్. సో నేను ఏం చేస్తాను, మీకు ఇంకా కావాలనుకుంటే SQL డేటా అంటాను. SQL డేటా అని చెప్పి సేమ్ అదే పేరు ఇక్కడ ఇవ్వండి. ఇలా ఇచ్చామనుకోండి, ఎంటీ డైరెక్టరీని ఎంటీ ఇట్లా ఇచ్చామనుకోండి, దానికి ఏం అర్థం అవుతుందంటే ఓకే నేను MySQL తీసుకుంటాను, బట్ మీకు క్రియేట్ అయిపోయినాక నేను ఏమన్నా క్రియేట్ చేశాను అనుకోండి, ఈ వాల్యూమ్ లో మీకు మౌంట్ అవుతాయి అనమాట మీకు. నా ఇక్కడ మనం మల్టిపుల్ కంటైనర్స్ పెట్టచ్చు యాక్చువల్గా మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు లెట్ మీ డూ వన్ థింగ్. కంటైనర్స్ కింద ఇమేజ్ అని చెప్పి నేనేం చేస్తాను, శ్రీ హర్ష వి యూటిల్స్ లేటెస్ట్ అని ఇస్తాను. ఇచ్చి నేనేం చేస్తాను, ఇక్కడ మీకు నేమ్ అని చెప్పి నేను సింపుల్ గా యూటిల్స్ అని ఇస్తాను. నౌ ఒకటే వాల్యూమ్ మల్టిపుల్ మౌంట్స్ చేసుకోవచ్చు ఇక్కడ. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇద్దాం. ఇక్కడికి వచ్చి సింపుల్ గా నేనేం చేస్తాను, మీకు SQL డేటా అని ఇస్తాను. దేనికి మౌంట్ చేస్తాను, రూట్ కింద SQL డేటానే మౌంట్ చేస్తాను మీకు. ఓకే, ఇట్లా ఇద్దాం మీకు. సో కాబట్టి ఇది డిప్లాయ్ చేస్తానండి మీకు. ఇలా ఇద్దాం. సో ఇలా ఇచ్చానుకో 0.21 ఉందండి మీకు 0.21 ఉంది బై ద వే మీకు, అవునా? సో లెట్స్ సి, ఇది వచ్చినాక మనం లోపలికి వెళ్ళి ఏదైనా డేటా పెట్టడానికి ట్రై చేస్తాను మీకు యాక్చువల్గా మీకు. సో హోల్డ్ ఆన్, మీకు కంటైనర్ క్రియేటింగ్ అంటే ఇంకా డౌన్లోడ్ అవుతూ ఉన్నట్టుంది అన్నమాట. ఎందుకంటే అది పెద్ద ఇమేజ్ అనమాట మీకు, కొంచెం యూటిల్స్ అనేది పెద్ద ఇమేజ్, అదంతా కూడా డౌన్లోడ్ అవడానికి ట్రై చేస్తున్నట్టుంది. వన్స్ ఇది వచ్చినాక నా ప్లాన్ ఏంటంటే SQL లోపల డేటా పెడదాం. సో 2x2 రన్నింగ్ వచ్చింది చూడండి మీకు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి
మనం నేను ఎగ్జిట్ చేశాను అనుకోండి మీకు, అంటే రెండింటి మధ్య షేర్ ఏంటని మీకు ప్రూవ్ చేయడానికి కేయు ఎగ్జిక్ హైఫన్ ఐటీ అని చెప్పి నేనేం చేస్తాను, MySQL హైఫన్ బ్యాష్ అంటే డిఫాల్ట్ గా యూటిల్స్కి వెళ్ళిపోద్ది, సీక్వెల్కి వెళ్ళదు. ఎందుకు అంటే మీరు చూసి అది ఫస్ట్ ఉంది కదా కంటైనర్, ఇది ఫస్ట్ కంటైనర్ ఉంది కదా, దీనికి వెళ్ళిపోవాలి. మీకు అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఎట్లిస్తే చూడండి, డిఫాల్టెడ్ టు కంటైనర్ యూటిల్స్ ఆఫ్ యూటిల్స్ అండ్ MySQL. నాకు కావాల్సింది ఏంటంటే ఎల్ఎస్ ఎస్క్యూఎల్ డేటా అన్నాం అనుకోండి, మీకు డేటా అంతా ఉంచుకోండి మీకు, అవునా. ఎస్క్యూఎల్ డేటా అంటే ఏంటి, ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, మీ వేరే కంటైనర్ MySQL అనేది లోడ్ చేసింది ఇక్కడ మీకు. సో నేను కావాలనుకుంటే ఒకవేళ ఆ కంటైనర్కి పోవాలంటే ఏం చేస్తాను మీకు, -c ఇలా ఇద్దాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, MySQL లోపలికి వెళ్ళి మీకు మీరు చూసినట్లయితే, సో లేదంటే ఇక్కడికి వచ్చి MySQL -u root -p అన్నాం అనుకోండి. సో India@12345 అని ఇస్తే మీకు లాగిన్ అవ్వాలా. షో డేటాబేసెస్ అంటే వస్తుంది అనమాట MySQL. సో ఒకవేళ మీకు ఏమన్నా డేటా ఏమన్నా కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చి ఉంటాను చూడండి, ఎక్కడో ఒక దగ్గర SQL ఫైల్ ఒకటి, ఇది వర్కింగ్ MySQL ఫైల్ అని ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, డౌన్లోడ్ చేసి మీకు ఇక్కడ సేవ్ చేద్దాం. నేను కావాలంటే పైన నుంచి కాపీ చేస్తాను మీకు. లైన్ నెంబర్ 247 దాకా రండి. ఓకే, యూజ్ MyFlexDB షో టేబుల్స్ అంటారు మీకు. సో ఒకటి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ అన్నాం మీకు. ఓకే, ఇదండి మీకు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే సేమ్ డేటా ఈ షేర్డ్ అక్రాస్ మీరు చూసినట్లయితే రెండిటికి అన్నమాట మీకు. అంటే అర్థం ఏంటి మీకు, ఇక్కడ నేను బ్యాష్ అంటే ఇలా వచ్చాం అనుకోండి. సో ఇక్కడికి వచ్చి ఎల్ఎస్ డేటా అంటే మీరు చూసినట్లయితే ఇక్కడ MySQL లోపల ఎక్కడ ఉండే ఉంటుంది. ఆగండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, MySQL అన్నాం అనుకోండి. మీరు చూస్తే MyFlexDB ఉందిగా, ఇదిగో ఇక్కడ ఉంచుకోండి మీకు, అవునా. ఈ విధంగా ఎంటీ డైరెక్టరీ అనేది టెంపరీ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది, కానీ ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ స్టోరేజ్. కేయు డిలీట్ డిప్లాయ్ అని చెప్పి MySQL డిలీట్ చేసామంటే దాంతో పాటే మీకు ఎంటీ డైరెక్టరీ కూడా పోతుంది. సో కాబట్టి టెంపరీ టెస్టింగ్ కోసం ఎక్కడో ఒక సేవ్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ బేసికల్లీ గుడ్ ఆప్షన్ అండి మీకు దిస్ ఈజ్ గుడ్ ఆప్షన్ అన్నమాట మీకు. సో కాబట్టి రెండు వాల్యూమ్ మౌంట్స్ ఇక్కడ ఇచ్చాను, మీరు ఇది వాడుకోవచ్చు మీకు. నేను ఏం చేస్తాను, కావాలని లెట్స్ అప్లోడ్ దిస్, దీనికి బ్యాక్ వచ్చి మీకు MySQL ఎంటీ డైరెక్టరీ దీంట్లో ఇస్తాను మీకు, ఓవర్ రైట్ ఇస్తాను మీకు. నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి హోస్ట్ పాత్ అండి. హోస్ట్ పాత్ అంటే ఏంటంటే ఇది కంటైనర్ ఎక్కడైతే మీకు రన్ అవుతుందో మౌంట్ ద హోస్ట్ ఫైల్ సిస్టమ్ ఆఫ్ ద సిస్టమ్ వేర్ ద పాడ్ ఈస్ రన్నింగ్, అండి మీకు. ఎక్కడైతే మీకు పాడ్ రన్ అవుతుందో అక్కడ మనం ఈ హోస్ట్ పాత్ అనేది మనం యూజ్ చేసుకుంటాం అనమాట మీకు యూజ్ చేస్తాం. సో కాబట్టి మనకి అంటే వాట్ ఈస్ ద యూస్ కేస్ ఫర్ దిస్ వన్ అనుకుంటే, ఐడల్ గా మీరేమన్నా అండర్లయింగ్ డాకర్ సాకెట్ కానీ లేకపోతే ఏదైనా ఫైల్స్ ఏమైనా యాక్సెస్ చేయాలంటే, అంటే బెస్ట్ యూస్ కేస్ వచ్చేసి మాత్రం ఇదేనండి మీకు. ఇక్కడ మనం ఇది ఏం చేస్తామంటే ఇమాజిన్ ఇది రన్ చేశాను అనుకోండి. దానికంటే కూడా మీరు చూస్తే ఇక్కడ వచ్చి నేను మీకు కంటైనర్ డి అనే సాకెట్ రన్ అవుతుంది. లేకపోతే దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు, కెన్ వి రన్ ఏ డైమన్ సెట్ ఆఫ్ ఏ, ఒక పని చేస్తున్నాను, కిందకు వచ్చాను అనుకోండి మీకు. లెట్ మీ డౌన్లోడ్ ది సిఏ అడ్వైజర్ డైమన్ సెట్ అని ఒకటి ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేద్దాం ఆగండి మీకు. ఓకే,
ఓకే, లెట్స్ టేక్ దిస్ వన్ మీకు. సో ఇక్కడ చూసారనుకోండి, సి అడ్వైజర్ అనేది, కంటైనర్ అడ్వైజర్ అనేది ఏం చేస్తుందంటే మీకు ఒక నేమ్ స్పేస్ ఇది రన్ చేసి డేమన్ సెట్ అంటే మీకు తెలుసు అవునా. సో ఆబ్వియస్ గా మీకు ఒక్కొక్క రీజన్ ఒక్కొక్క నోడ్ లో ఒక్కొక్క పాడ్ రన్ అవుతుంది. ఇది డిప్లాయ్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఇది చూడండి, మౌంట్ పాత్ అని చూసారు, ఇదనమాట హోస్ట్ పాత్ అంటే. ఇది ఏం చేస్తుంది, హోస్ట్ పాత్ అంతా కూడా మీకు మౌంట్ చేసుకుంటుంది అనమాట ఎక్కడ మీకు. సో కాబట్టి ఇది ఇలాంటి రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, అండర్లయింగ్ లో ఉన్న హోస్ట్ యొక్క పర్ఫార్మెన్స్, ఫైల్ సిస్టమ్ ఇవన్నీ చేయాలనుకోండి మీకు ఇది తీసుకోవచ్చు అనమాట. మీకు యాక్చువల్ డాకర్ అనేది ఉండదు, ఇది రన్ చేశాను అనుకోండి మీకు ఓవరాల్ గా. లెట్స్ డిప్లాయ్ దిస్ వన్, ఇట్స్ ఎ డెమన్ సెట్ అండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ దా తీసుకొని లెట్స్ ట్రై టు రన్. క్యూబెన్ఎస్సిఏ అడ్వైజర్ అంటాను. సో ఇక్కడికి వచ్చి పార్ట్స్ అంటాను, మీకు రన్ అవుతూ ఉంది యాక్చువల్గా. మీకు సర్వీస్ కూడా ఏం లేదు. సో మనం అంటే ఒక్కొక్క దాంట్లో మీకు అంటే డెమన్ సెట్ కాబట్టి ఆబ్వియస్ గా రన్ అవుతూ ఉంటుందండి మనకి. సో ఒకవేళ మనం ఇక్కడ చూసారనుకోండి, నోట్ పోర్ట్లు ఎక్స్పోజ్ చేయొచ్చు మీకు, ఏదైనా పాడ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి మీకు లేదంటే కేయు పోర్ట్ ఫార్వర్డ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, సో పాడ్ ఇలా ఇచ్చి -అడ్రస్ 0.0.0.0 అని చెప్పి, సో నేను ఏం చేస్తాను మీకు 8080 కదా, ఓకే 8080 అన్నాం అనుకోండి. సో ఈ సర్వర్ నేను యాక్సెస్ చేస్తే మీకు మేనేజ్మెంట్ సర్వర్ 8080 అని ఇద్దాం మీకు. ఇట్లా ఇచ్చాం అనుకోండి, మీకు సి అడ్వైజర్ ఎక్కడైతే ఆ నోడ్ రన్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తీసుకురావాలి. మీకు కాసేపట్లో ఇన్ఫర్మేషన్ ఇది ఏం చేస్తుంది, మెమరీ వచ్చి మీరు చూసినట్లయితే 3.76 GB ఉంది, కోర్స్ వచ్చేసరికి 01 అని ఉంది, కిందకు వస్తే క్లియర్ కట్ గా సిపియు ఎంత, మెమరీ ఎంత, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని. సో మీ ఆ నోడ్ లో ఏమేమి ఫైల్ సిస్టమ్ ఉందో మీకు అంతా కూడా కనిపిస్తుంది చూడండి, మొత్తం A to Z అన్ని చూపిస్తుంది అనమాట మీకు, సిపియు అంత, మెమరీ అంతా కూడా మీకు. నా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలా గ్యాదర్ చేస్తుంది ఈ సి అడ్వైజర్ అనే కంటైనర్ ఆర్ పాడ్ అంటే, బేసిక్ గా బికాస్ ఆఫ్ ద హోస్ట్ పాత్. ఇది ఏం చేస్తుంది, అండర్లైన్ ఎక్కడైతే ఇప్పుడు ఇది డెమన్ సెట్ కాబట్టి మీరు చూస్తే నేనేం చేయాలి, డెమన్ సెట్ కాబట్టి మీకు 3 పాడ్లు కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకుంటూ ఉందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైనా మానిటరింగ్ దేనికైనా పంపించుకోవచ్చు, ప్రొమీథియస్ దాన్ని కూడా పంపించుకోవచ్చు. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాట్ ఈస్ ద యూస్ కేస్ ఫర్ హోస్ట్ పాత్ అంటే, ఇలా అండర్లయింగ్ ఉన్న సాకెట్ ను లేకపోతే ఏదైనా మానిటరింగ్ ఉందనుకోండి, మానిటరింగ్ వాళ్ళ అండర్లైన్ లో ఉన్న యాక్సెస్, ఇది కూడా సి అడ్వైజర్ కూడా ఏం చేస్తుంది, మీకు అండర్లైన్ లో ఏదైతే ఉందో ఆ ఫైల్ సిస్టమ్ ని యాక్సెస్ చేస్తుంది. ఎందుకు అండర్లైన్ లో ఫైల్ సిస్టమ్ యాక్సెస్ చేస్తుంది అంటే ఆబ్వియస్ గా మానిటర్ చేయడానికి అనమాట మీకు. దానికోసం హోస్ట్ పాత్. కాబట్టి ఎంటీ డైరెక్టరీలు అండ్ హోస్ట్ పాత్లు, మేబీ ఎంటీ డైరెక్టరీ మోస్ట్ ప్రాబ్లమ్ మీరు కనిపించదండి, అట్లీస్ట్ హోస్ట్ పాత్ అన్న కనిపిస్తుంది. ఎందుకంటే మానిటరింగ్ చేసేటప్పుడు లాగ్స్ ఏమైనా కాపీ చేయాలన్నా ఏదైనా చేయాలన్నప్పుడు ఇది చేసుకోవచ్చు. ఇదే కాదు, మనం కావాలనుకుంటే లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యూ వాంట్ టు కాపీ సంథింగ్, మీకు ఏదైనా ఒక పని చేస్తాను చూడండి, నేను ఏమైనా ఫైల్ కాపీ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి ఒక పని చేస్తాను, wget అని చెప్పి, లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి terraform.io అని చెప్పి మీరు కాపీ చేయొచ్చు అనమాట. కంటైనర్కి ఏమైనా ఫైల్ కాపీ టెస్టింగ్ కోసం ఏమైనా కావాలనుకోండి, ఒక పని చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను kubectl కాపీ అని చెప్పి మీకు కాపీ అండ్ సోర్స్ ఏం చేస్తాను మీకు సో సి అడ్వైజర్ హైఫన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ నేను సిపి అని చెప్పి టెరాఫార్మ్ జిప్ తీసుకొని మీకు రూట్ ఫోల్డర్ లోపల ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు బేసిక్గా కాపీ అయ్యి ఉండాలి యాక్చువల్గా మీరు చూసినట్లయితే మీకు. సో నేను ఏం చేస్తాను, KUEXIC-IT అని చెప్పి మీకు కాపీ అయిందా చూడండి. సో ఇలా కూడా ఏదైనా ఫైల్స్ ఏమైనా
మీరు కంటైనర్ కి ఆర్ పాడ్ కాపీ చేయాలంటే ఇలా కూడా కాపీ చేయొచ్చు అనమాట మీకు. సో కాబట్టి ఎంటీ డైరెక్టరీ అనేది ఏంటండి, ఎంటీ డైరెక్టరీ అనేది మీకు ఫస్ట్ లో మాట్లాడినట్టు ఎంటీ డైరెక్టరీ ఇస్ ఎ టెంపరరీ డైరెక్టరీ, వేరస్ హోస్ట్ పాత్ వచ్చేసరికి మీకు అండర్లైన్ లో ఉన్న ఫైల్ సిస్టమ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు, మేబీ ఫర్ మానిటరింగ్ ఆర్ డేటా కలెక్షన్ దానికోసం అనమాట. సో ఎంటీ డైరెక్టరీ వచ్చి అప్లికేషన్ రన్ చేయాలా, దానికి ఎక్కడన్నా ఒక లొకేషన్ లో డేటా పెట్టాలనుకున్నప్పుడు ఎంటీ డైరెక్టరీ పెట్టుకోవచ్చు మీకు. సో దీంట్లో ఎంటీ డైరెక్టరీ పర్సిస్టెన్స్ కాదు, వేరాజ్ ఇది వచ్చేసరికి హోస్ట్ పాత్ వచ్చేసరికి దట్స్ కంప్లీట్లీ ఫైన్. మీకు హోస్ట్ పాత్ పెద్ద విషయం కాదు. ఎందుకు హోస్ట్ పాత్ పెద్ద విషయం కాదంటే మీకు ఆబ్వియస్ గా మీకు మానిటరింగ్ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రమే, మీరు చూసినట్లయితే మానిటరింగ్ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం, మనం ఇది యూజ్ చేస్తాం. కాబట్టి ఐడియల్ గా అయితే మీకు మీకు రెగ్యులర్ యూజ్ కేస్ అయితే ఉండదండి మీకు. మీరు చూసినట్లయితే రెగ్యులర్ గా మీరు చేంజ్ చేయాల్సి వస్తే అది చేంజ్ చేయాల్సినంత అవసరం అనేది మీకు ఉండదు అనమాట మీకు. ఓకే రైట్. సో మీకు మీకు నెక్స్ట్ వచ్చేసరికి మనం రా ఈబిఎస్ వాల్యూమ్ ఏమైనా మౌంట్ చేయొచ్చా అని చెక్ చేయాలి మీకు. ఓకే సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చినప్పుడు హోస్ట్ పాత్ ఇది కాకుండా మీకు కేఎస్ వాల్యూమ్స్ పివి అండ్ పివిసి అని ఉంది కదా, నేను ఏం చేస్తాను, లెట్ మీ గో హియర్. ఇక్కడికి వచ్చి మనకు కావాలనుకుంటే సర్వర్స్ కి మనం డైరెక్ట్ గా వాల్యూమ్స్ మౌంట్ చేయొచ్చు మీకు ఇక్కడ మీకు. ఓకే సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఇచ్చి ఉంటాను, మౌంటింగ్ అ రా డిస్క్ టు ఏ పాడ్ వితౌట్ పివి అండ్ పివిసి కాన్సెప్ట్ కాకుండా చేయొచ్చు అనమాట. సో దానికి ఏం అవసరం అవుతాయి, మీకు ఒకటి క్రియేట్ చేయాలి, మీకు ఒకటి క్రియేట్ చేయాలి, ఒక వాల్యూమ్ క్రియేట్ చేయాలా. నా వచ్చిన ఇబ్బంది మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మీకు ఇక్కడికి వచ్చి ఈబిఎస్ వాల్యూమ్స్ కి ఇట్లా ఎక్కడ ఉంది, వాల్యూమ్స్ కి వచ్చి నేను ఏం చేస్తాను, ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తానండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, GP2 అని చెప్పి నేను ఒక 5 GB ఇచ్చి US ఈస్ట్ 1A లో గుర్తుపెట్టుకోండి, 1A లో నేమ్ MongoDB వాల్స్. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే, ఇలా డైరెక్ట్ గా మీరు మౌంట్ చేయాలంటే మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, ట్యాగ్స్ లో క్యూబర్నెటీస్ క్లస్టర్ అని చెప్పి మీకు క్లస్టర్ పేరు కేఎస్ B26 ఇది కంపల్సరీ ఇవ్వాలి, అప్పుడప్పుడు ఐడెంటిఫై అవుద్ది అనమాట మీకు. సో ఇక్కడ నేను ఒక వాల్యూమ్ అనేది క్రియేట్ చేస్తాను మీకు. ఓకే ఇక్కడ MongoDB వాల్యూమ్ అని ఉంటుంది మీకు. సో కాబట్టి మీకు ఈ MongoDB వాల్యూమ్ ని మనం మౌంట్ చేయాలి మీకు యాక్చువల్గా మీకు. సో ఎలా చేయొచ్చు, ఫస్ట్ అలాగా మనం ఇచ్చినాక క్రియేట్ ఈబిఎస్ వాల్యూమ్ యూ వాంట్ డిప్లాయ్ ట్యాగ్ ద వాల్యూమ్ బిలో మేనిఫెస్ట్ అని ఇది తీసుకుందాం మీకు. ఇఫ్ యూ గెట్ ఎర్రర్ పర్ఫార్మ్ క్యూబ్స్ డిస్క్రైబ్ టు రీబూట్ ద నోడ్, ఇది అవసరం లేదనుకోండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇది డిప్లాయ్మెంట్. ఓకే గుడ్, ఇది తీసుకుంటానండి. ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇద్దాం మీకు. నా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం కిందకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే మనం క్రియేట్ చేసిన వాల్యూమ్ అడుగుతారు బేసిక్ గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మనకి ఇక్కడికి వచ్చి వాల్యూమ్ యొక్క ఐడి తీసుకో. సో ఇట్లా క్రియేట్ చేస్తే ఇది ఒక డిపెండెన్సీ క్రియేట్ అవుతుందండి మీకు ఇది ఒక డిపెండెన్సీ క్రియేట్ అవుతుంది అనమాట, వాల్యూమ్ ఐడి. సో తర్వాత మీరు చూసినట్లయితే నాకు కావాల్సింది ఏ ఇన్స్టెన్స్ లో చేయాలి, మీకు US ఈస్ట్ 1A లో ఏ ఇన్స్టెన్స్ ఉందో వర్కర్ నోడ్ ఆ ఇన్స్టెన్స్ చూడాలి మీకు. 1A మీకు నోడ్స్ లో చూస్తే మీకు 1A ఈ నోడ్ అండి మీకు తీసుకొచ్చి ఇలా ఇస్తాను మీకు.
ఇది ఒక డిపెండెన్సీ అన్నమాట. ఎందుకంటే ఈబిఎస్ వాల్యూమ్స్ వచ్చేసరికి మీకు మీకు అక్రాస్ ద అవైలబిలిటీ జోన్స్ మీకు స్పాన్ కావు యాక్చువల్ గా మీకు. సో కాబట్టి ఇదొక హెడేక్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను సాటర్డే క్లాస్ లో చెప్తాను మీకు. ఎందుకంటే దానికి ఓపెన్ ఈబిఎస్ వాడతాం. బట్ రైట్ నౌ ఇది డిప్లాయ్ చేస్తాను మీకు. ఇది డిప్లాయ్ చేశాను అనుకోండి మీకు. లెట్ మీ డూ దిస్. ఓకే, పాట్స్ అని ఇచ్చినప్పుడు మీరు చూసినట్లయితే కంటైనర్ క్రియేటింగ్ అని వస్తుంది. లెట్ ఇట్ సి. కంటైనర్ క్రియేట్ అయిపోయినాక లోపలికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే దాంట్లో డేటా పెడతాం యాక్చువల్గా మీకు డేటా పెడతాం మీకు. మీరు చూస్తే నేను ఆ వాల్యూమ్ క్రియేట్ చేశాను కానీ వాల్యూమ్ ఎవరిని అటాచ్ చేయాల మీకు. సో కానీ ఇప్పుడు అటాచ్ అయ్యి ఉండాలా. సో వాల్యూమ్స్కి వచ్చాను అనుకోండి, మన 5 GB వాల్యూమ్ ఉంటుంది కదా మీకు. రిఫ్రెష్ చేస్తే మనకి 5 GB ఇన్ యూజ్ అని, ఎందుకంటే మౌంట్ అయిపోయి ఉండాలి మీకు. ఓకే, KU exec-it దీనికి వచ్చి, సో నేను ఏం చేస్తాను, మాంగో SH అంటే మీకు లోపలికి వచ్చి ఇక్కడ డేటా టెస్ట్ డేటా పెట్టాలి. నేను ఏం చేస్తాను, షో DBS అంటే మనకేం టెస్ట్ డేటా లేదు. వన్ థింగ్ ఐ విల్ డూ హియర్ ఈస్ మీకు యూజ్ KTest క్లాస్ అని ఇక్కడ ఒకటి తీసుకుంటాను. స్విచ్ ఇట్ టు KTest క్లాస్ అని చెప్పి నేనేం చేస్తాను, మీకు ఇట్లా రన్ చేశాను అనుకోండి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి DB మూవీ ఫౌండ్ అన్నాం అనుకోండి మీకు, అన్ని కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, షో DBS అనొచ్చు, షో కలెక్షన్స్ అనొచ్చు మీకు. ఓకే, ఇలా ఉంటాయి అన్నమాట మీకు. సో కాబట్టి షో ఫైండ్ అంటే ఆటోమేటిక్ మీకు ఇవన్నీ కూడా వచ్చేసినాయి చూడండి మీకు. నా ఇమాజిన్ ఒకవేళ ఈ టైంలో ఇది క్రాష్ అయింది అనుకోండి మీకు. ఇమాజిన్ మీకు క్రాష్ అయింది అనుకోండి అంటే ఏంటి, నేను యాక్చువల్గా బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి KU డిలీట్ డిప్లాయ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మాంగో DB డిప్లాయ్మెంట్ ఇట్లా ఇది క్రియేట్ చేసానా. సరే, మళ్ళీ మౌంట్ చేద్దాం. డేటా మీరు డిలీట్ చేసినది పోయి ఉండకూడదు కాబట్టి నేను ఏం చేస్తాను, మళ్ళీ మౌంట్ చేస్తానండి. ఇక్కడ మీకు ఇది తీసుకొచ్చి మీకు మళ్ళీ ఇలా ఇద్దాం మనకి. ఐ థింక్ డేటా అలాగే ఉండాలా మీకు. సో ఇక్కడికి వచ్చి పాడ్స్ అన్నాం మీకు. ఓకే, సో KU exec ఐ థింక్ పాడ్ నేను తీసేసి ఉండాలి మీకు. డిప్లాయ్మెంట్ నార్మల్ గా పోదు కాబట్టి సో -bash అన్నాం. సార్ ఉంది చూడండి ఇక్కడ మీకు. అవునా, ఇక్కడ మీకు ఉంది. అంటే మీకు డిలీట్ అయిపోయినా కూడా స్టోరేజ్ అక్కడ ఉంది కాబట్టి మీకు ఎటువంటి డేటా లాస్ లేదు. సో కాబట్టి ఇలా వాడుకోవచ్చు. నా ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ మెథడ్ లో కొన్ని చూడండి మీకు. సో అది క్లీన్ అయిపోయింది. యాక్చువల్ నేను చేసిన తప్పు ఏంటంటే యాక్చువల్ గా మీకు ఐ థింక్ యూజ్ ఇది యూజ్ చేయాలి. ఒక్క నిమిషం ఆగండి. యూజ్ అని ఇచ్చి అండ్ దెన్ ఇప్పుడు వచ్చినాయి చూడండి, డేటా ఉంది ఎక్కడికి పోవాలి. సో నౌ ఇది బాగానే ఉంది కాబట్టి మీరు చూస్తే డేటా పర్సిస్టెంట్ వెన్ కంపేర్ టు ఎంటీ డైరెక్టరీ యాజ్ వెల్ యాజ్ మీకు దీంతో కంపేర్ చేసినప్పుడు దిస్ ఇస్ ఫైన్. ఎందుకు, మీకు డిలీట్ చేసి మళ్ళీ వచ్చినా కూడా డేటా ఉంది. అయితే డైరెక్ట్ గా మౌంట్ చేయడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇమాజిన్ క్యూబర్నెటీస్ అడ్మిన్ కి కంపల్సరీగా AWS అడ్మిన్ మీద డిపెండెన్సీ ఉంచుకోండి. ఎందుకంటే AWS అడ్మిన్ ఏం చేయాలా, వాల్యూమ్ క్రియేట్ చేసి ఇలా ఇది ఇవ్వాలా, ఆ తర్వాత ఎక్కడ డిప్లాయ్ చేయాలని కూడా ఇది ఇవ్వాలన్నమాట మీకు. అంటే ఏ నోడ్ లో రన్ అవ్వాలా, ఎందుకంటే EBS వాల్యూమ్స్ అక్రాస్ ద అవైలబిలిటీ జోన్స్ పనిచేయవండి మీకు అక్రాస్ ద అవైలబిలిటీ జోన్స్ అనేది పని చేయదు కాబట్టి ఇది ఇవ్వాలి మీకు యాక్చువల్ మీకు. ఓకే, ఈ ప్రాబ్లం ఉంది మీకు. సో మీకు అందువల్ల ఏంటంటే ఇది టెక్నికల్ గా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుందంటే దీన్ని ఇప్పుడు డిఫరెంట్
నేనేం చేయాల్సి వస్తుందంటే డిఫరెంట్ అవైలబిలిటీ జోన్లో మాన్యువల్గా డిప్లాయ్ చేయాల్సి వస్తుంది మీకు యాక్చువల్గా మీకు. సో ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చి నేను ఈ హోస్ట్ నేమ్ ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా ఒకే అవైలబిలిటీ జోన్. సో కాబట్టి సపరేట్ గా పాడ్స్ డిప్లాయ్ చేసి డిప్లాయ్మెంట్ గా చేయకుండా స్టేట్ఫుల్ సెట్ గా వాడడం కుదరదు ఈ సిచ్యువేషన్ లో. బట్ స్టిల్ మీరు మౌంట్ చేసుకోవచ్చు, మీకు వాల్యూమ్ ని మౌంట్ చేసుకోవచ్చు, బట్ మీకు చాలా డిపెండెన్సీ ఉంది యాక్చువల్ గా మీకు. నా అందుకే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే దే యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అని వాడతారని. నా ఏంటి పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అంటే, persistent volumes are nothing but an abstraction layer hiding the storage. మీకు storage can be any internal or external anything అన్నమాట. సో కాబట్టి పర్సిస్టెంట్ వాల్యూమ్స్ ఏంటంటే మనకి ఇందాక క్రియేట్ చేసినట్టు ఆ AWS అడ్మిన్ మీద డిపెండెన్సీ అనేది మనం డిలీట్ చేయడానికి మనకి హెల్ప్ అవుద్ది అనమాట. మనకి స్టిల్ అవైలబిలిటీ జోన్ యొక్క డిపెండెన్సీ ఉందనుకోండి. సో బట్ ఏం చేస్తామంటే ఇప్పుడు రైట్ నౌ కంపల్సరీగా నాకు వాల్యూమ్ ఐడి తెలియాలండి. వాల్యూమ్ ఐడి తెలిస్తే తప్పితే నేను యూజ్ చేసుకోవడానికి లేదు ఇక్కడ. సో అందుకని మనం ఏం చేస్తాం, ఇలా వాల్యూమ్ ఐడీస్ మనం ఇవ్వకుండా వి విల్ డూ సంథింగ్ డిఫరెంట్. ఏం చేస్తానంటే నేనేం చేస్తాను, ku delete deploy రెండు డిలీట్ చేస్తాను. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, కిందకు వచ్చారంటే మీకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఉంటానండి. మీకు ఇక్కడ ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఉంటాను. ఈ స్క్రిప్ట్ కి ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడికి వచ్చి మీకు ఈ క్లౌడ్ షెల్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు క్లౌడ్ షెల్ ఓపెన్ చేసి నేను ఈ కమాండ్స్ రన్ చేస్తే మీకు నాకేం జరుగుద్దంటే మీకు ebs.sh అని అదొక స్క్రిప్ట్ కాదు, కమాండ్స్ అండి. ఇది ఏం చేస్తుందంటే మీకు ఒక 5 వాల్యూమ్లు క్రియేట్ చేస్తుంది. ఇలా క్రియేట్ చేస్తుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే నేను చేయాల్సింది ఇక్కడ జీసీపీ ఇది కాకుండా Ctrl+H అని చెప్పి k-b26 అని చెప్పి నేను రీప్లేస్ చేస్తాను. సో కాబట్టి ఇది రన్ చేశాను అనుకోండి, నాకేముందంటే ఒక 5 వాల్యూమ్లు క్రియేట్ చేస్తాయి. 2GB 4GB 6GB 8 10 అని చెప్పి ఒక 5 EBS వాల్యూమ్లు క్రియేట్ చేస్తాం. మన క్లస్టర్ ఈ ట్యాగ్స్ అన్ని ఇస్తాను. వాల్యూమ్ పేరు AWS PV1 PV2 ఇట్లా ఇస్తాం అనమాట. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి వచ్చి మీకు ఓకే, సో కాబట్టి సో మీరు చూస్తే కిందకు వచ్చారు అనుకోండి, మీకు అన్ని కూడా ఇది డిలీట్ చేస్తాం. ఇది అవసరం లేదు మనకి, డిలీట్ చేద్దాం. ఓకే, సో మీరు చూస్తే PV1 PV2 అన్ని కూడా అవైలబుల్ అని చెప్పి 5 క్రియేట్ అయినాయి. చూడండి నేను ఏం చేస్తానంటే AWS-PV అంటాను మీకు. సో ఇవన్నీ కూడా మనకి క్రియేట్ అయినాయి, మీకు అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. నా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా చేయకుండా దీనిపైన పర్సిస్టెంట్ వాల్యూమ్ అంటే ఏం చేయాలా, డెవలపర్స్కి వచ్చి ఈ తలనొప్పి తీసుకోకుండా ఇంతకు ముందు చేసినట్టు వచ్చి నేను EBS వాల్యూమ్ ఇలా కాకుండా నాకేం కావాలంటే డెవలపర్స్ చెప్పేస్తాం మీకు ఏం కావాలా అని వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. KU get PV అంటే పర్సిస్టెంట్ వాల్యూమ్ లిస్ట్ వస్తుంది అనమాట. వాళ్ళకి కావాల్సింది వాడుకోవచ్చు. వెనక ఏం స్టోరేజ్ EBS ABS XYZ సంబంధం లేకుండా. సో కాబట్టి పర్సిస్టెంట్ వాల్యూమ్ అనేది ఏంటంటే నేను 5 పర్సిస్టెంట్ వాల్యూమ్ క్రియేట్ చేస్తా. అవేంటంటే ఈ 5 EBS వాల్యూమ్స్ పైన మీరు చూస్తే 5 EBS వాల్యూమ్స్ పైన ఒక అబ్స్ట్రాక్షన్ లేయర్ గా క్రియేట్ అవుద్ది. సో చూద్దాం దానికి ఏం చేయొచ్చు అంటే మీకు pv.yml అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కిందకి రండి. మీకు
హోల్డ్ ఆన్. ఇలా ఇద్దాం మీకు. ఇక్కడ వచ్చి పర్సిస్టెంట్ వాల్యూమ్ AWS PV1 మీకు 2 GB ఉంది మీకు. సో ఇక్కడ మనం ఒక్కొక్కటిగా తీసుకొని మీకు ఇక్కడ ఇవ్వండి. సో 2 GB అని ఇస్తారు PV1. ఇక్కడ స్టోరేజ్ క్లాస్ ని ఇది మళ్ళీ మాట్లాడతామండి మీకు 1 by 1. సో తర్వాత ఇక్కడ తీసుకొచ్చి నేను ఈ వాల్యూమ్ తీసుకొచ్చి కిందకు వద్దాం. 4 5 ఇది వచ్చి నేను 6 GB అని ఇస్తాను మీకు. ఇలా ఇద్దాం మీకు. సో ఇలాగా నౌ ఇది ఏం చేస్తుందంటే మనకి స్టోరేజ్ ఆబ్వియస్ గా ఇచ్చాం మీకు. మీకు ఎంత ఎంత స్టోరేజ్ అంతా కూడా మీకు ఈవెన్ దో ఇక్కడ 10 GB ఇచ్చినా అది అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ అక్కడికి ఇచ్చినా ఎంత ఉందో అంతే వాడుకోవచ్చు మీకు. ఓకే, యాక్సిస్ మోడ్స్ వచ్చి ఒక్కొక్క స్టోరేజ్ టైప్ కి రీడ్ రైట్ వన్స్ ఆర్ రీడ్ రైట్ మెనీ ఉంటుంది. EBS వాల్యూమ్స్ కి వచ్చి మీకు షేర్ చేయడం కుదరదండి మీకు. సో కాబట్టి ఒకే పాడ్ యాక్సెస్ చేయగలదు అట్ ఎనీ గివెన్ పాయింట్. స్టోరేజ్ క్లాస్ అంటే బై డిఫాల్ట్ గా KU గెట్ స్టోరేజ్ క్లాస్ అంటే మీకు డిఫాల్ట్ గా ఇక్కడ ఏమవుతుందంటే GP2 అని వస్తుంది అనమాట మీకు డిఫాల్ట్ క్లాస్. అది యాక్చువల్ గా మనకు అవసరం లేదు, రేపు మీకు తెలుస్తుంది డైనామిక్ ప్రొవిజనింగ్ చెప్పేటప్పుడు చెప్తాను. యాజ్ ఆఫ్ నో దీన్ని ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది డిప్లాయ్ చేసినప్పుడు మీకు 5 పర్సిస్టెంట్ వాల్యూమ్ లో వస్తాయి మీకు. Okay, AWS-PV1, PV2, PV3, 4 and 5. ఓకే, సో KU get PV అందాం మీకు. ఇట్లా వచ్చిందన్నమాట. సో కాబట్టి డెవలపర్స్ యాక్సెస్ చేసేటప్పుడు KU get PV అన్నప్పుడు వాళ్ళకి ఇది కనిపిస్తుందండి మీకు. వాళ్ళకి ఇది కనిపిస్తుంది అనమాట మీకు. నా వాళ్ళు ఏం చేయొచ్చు, ఎవరైతే దీన్ని వాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే క్లెయిమ్ సబ్మిట్ చేయాలి, విచ్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ PVC అంటారు మీకు. PVC.yml అన్నాం. PVC.yml అని ఇచ్చి కిందకు వచ్చి మనం ఏం చేద్దాం మీకు PVC.yml అని చెప్పి పర్సిస్టెంట్ వాల్యూమ్ కాదు క్లెయిమ్ కదా. సో మనం ఏం చేద్దాం, మీకు సో యా ఇప్పుడు వచ్చి నేను ఇక్కడ క్లెయిమ్ సబ్మిట్ చేశాను అనుకోండి, దగ్గరలో ఏదైతే 2 GB ఉంటుందో ఆటోమేటిక్ గా బౌండ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తే ఇక్కడ క్లెయిమ్ దగ్గర ఏం కనిపించట్లా మీకు. 1 2 3 4 5. సో మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇది ఇచ్చాను అనుకోండి మీకు, టాస్క్ మీకు PV క్లెయిమ్ అని ఇచ్చాను అనుకోండి మీకు. సో క్రియేట్ అయింది అనమాట. ఇప్పుడు చూడండి KU get PV అంటే మీరు చూసినట్లయితే మీకు ఏదైతే దగ్గరలో 2 GB ఉందో ఆటోమేటిక్ ఇది 10 GB ఉండాల్సిన పొరపాటుని ఇచ్చానండి మీకు.
మీకు. సో నేను ఏం చేస్తానంటే మీకు ఇలాగా మనం ఏం చేయొచ్చు, ఇట్లా ఇట్లా 4 GB, అలాగే ఇక్కడికి వచ్చి 6 GB, తర్వాత ఇక్కడ వచ్చి 8 GB ఇలా సబ్మిట్ చేసామనుకోండి, మీకు ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆటోమేటిక్ గా వాళ్ళు క్లెయిమ్ సబ్మిట్ చేయాలన్నమాట. మీకు ఇక్కడ ఇచ్చాం అనుకోండి, ఓకే, కేయు గెట్ పివి అన్నాం అనుకోండి, ఇట్లా వచ్చింది. అలాగే 2, 4, 6 కూడా మీకు ఇక్కడ 4 and 6 వచ్చింది. ఓకే, సో కేయు గెట్ పివి అన్నప్పుడు ఇలా వచ్చిందండి. నా కాబట్టి ఇవి పివి అండ్ పివిసిలు అండి, మనం ఇట్లా చేయొచ్చు యాక్చువల్గా మీకు పివి అండ్ పివిసి. సరే, సో ఇక్కడ నేను పివి క్రియేట్ చేసేటప్పుడు లాస్ట్ మీకు ఏముంది, ఇక్కడ మీకు పివి5 10 GB ఇవ్వకుండా పొరపాటున 2 GB ఇచ్చాను మీకు. ఓకే, సో సో ఈ విధంగా మనం ఇది యూజ్ చేసి మనం పివిసిలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనకి. ఓకే, సరే, నెక్స్ట్ వచ్చి మీకు నా వీటిని మౌంట్ చేసుకోవాలా, మీకు మౌంట్ చేసుకోవాలంటే పివిసిని మౌంట్ చేసుకుంటాం అనమాట. పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ ఎలాగా, మీరు కిందకు వస్తే అది కూడా ఇచ్చి ఉంటాను మీకు. కమ్ డౌన్, ఇక్కడ మనకి మాంగో pvc.yaml అని చెప్పి మీకు కిందకు వచ్చాను అనుకోండి, మీకు ఇక్కడ మాంగో pvc.yaml అని చెప్పి మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ యాక్చువల్లీ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మీరు చూస్తే టాస్క్ క్లెయిమ్ 1, క్లెయిమ్ 2, క్లెయిమ్ 3, క్లెయిమ్ 4 అని చెప్పి ఇట్లా ఇచ్చాం అనమాట మీకు. సో అంటే ఎలా మౌంట్ క్లెయిమ్ ఇచ్చినప్పుడు ఆ క్లెయిమ్ ని మనం మౌంట్ చేసుకుంటాం. కాకపోతే ఇదే ఇస్తాను ఇక్కడ తీసుకుని, ఇది తప్పదు, ఇది బై డిజైన్ ప్రాబ్లం ఉంది. ఇక్కడికి వచ్చి ఇలా డిప్లాయ్ చేసాం అనుకోండి, అంటే ఏం జరుగుతుంది మీకు, మీకు దీనికి మీకు లెట్ మీ ఓకే, లెట్స్ సి వస్తుందో రాదో చూద్దాం మనకి. ఓకే, గుడ్. సో నిజంగా మౌంటైనియా లేదా కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు చూడండి అటాచ్డ్ వాల్యూమ్ మీకు. ఓకే, మీకు అంతా కూడా క్లెయిమ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది, ఏ క్లెయిమ్ ఏంటి అంతా కూడా డీటెయిల్స్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. ఓకే, సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మీకు ఈ విధంగా మనం ఓవరాల్ గా మీరు గమనించినట్లయితే మనకి పర్సిస్టెంట్ వాల్యూమ్స్ కూడా, అంటే ఏం జరిగింది మళ్ళీ మీకు చెప్తాను చూడండి. పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అంటే యాక్చువల్ గా స్టోరేజ్ కాదు, మీకు అదొక అబ్స్ట్రాక్షన్ లేయర్. మనకి బ్యాక్ ఎండ్ లో పర్సిస్టెంట్ వాల్యూమ్స్ ఉన్నాయి, దాని మీద మనం పివి అనే రిసోర్స్ తో పర్సిస్టెంట్ వాల్యూమ్స్ క్రియేట్ చేసాము. ఆ తర్వాత అది వాడుకోవడానికి పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్, ఓకే, కేయు గెట్ పివి పివిసి అంటే మీకు ఫస్ట్ పీవీలు తీసుకున్నాం, కావాల్సిన పీవీసీలు ఇక్కడ ఇచ్చామండి, మీకు క్లెయిమ్ చేసాం అనమాట మీకు. ఆ తర్వాత ఏం చేసాము, ఆ క్లెయిమ్ ని తీసుకొచ్చి మాంగో ఇక్కడ మనకి యూజ్ చేసుకున్నాం మీకు. ఓకే, మనకి యూజ్ చేసుకున్నాం మీకు. ఇక్కడికి వచ్చి persistent volumes
persistent volume claims, వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ క్లెయిమ్స్ ఇట్లా వద్దాం మనకి. సో ఈ విధంగా. సో కాబట్టి సో పర్సిస్టెంట్ వాల్యూమ్స్ ఏంటి, ఇట్ ఈస్ జస్ట్ అన్ అబ్స్ట్రాక్షన్ లేయర్ అండి. బట్ స్టిల్ ఇక్కడ కొంచెం మాన్యువల్ వర్క్ ఉంచోండి. బై ది వే మాన్యువల్ వర్క్ ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆబ్వియస్ గా ఫస్ట్ వాల్యూమ్స్ క్రియేట్ చేయాలా, దానిపైన పర్సిస్టెంట్ వాల్యూమ్స్ క్రియేట్ చేయాలా, తర్వాత క్లెయిమ్స్ యూజ్ చేసుకోవాలా. క్లెయిమ్స్ యూజ్ చేసుకోవడంతో పాటు మీకేముంది ఇక్కడ, నేను వచ్చి మీకు దాన్ని మౌంట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇలాగా క్లెయిమ్స్ అనేవి ఇచ్చుకోవాలి మీకు. ఓకే, ఇది ఎప్పుడు బాగా యూజ్ అవుద్దంటే యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ మీరు ఫుల్ కంట్రోల్లో ఉందాం అనుకుంటున్నారు. మీరు ఫుల్ కంట్రోల్ యాజ్ ఏ AWS అడ్మినిస్ట్రేటర్ ఫుల్ కంట్రోల్లో ఉండాలా, మనకు కావాల్సినవి మాత్రమే ఇవ్వాలా, మనకి ఎవరు కూడా ఓవర్ గా యూజ్ చేసుకోకూడదు అనేది అనమాట. అందువల్ల ఏంటంటే మీరు ఎవరైనా రిక్వెస్ట్ వచ్చినప్పుడు కావాల్సిన వాల్యూమ్ ఒకటి క్రియేట్ చేసి సో ఇచ్చేస్తాము. వాళ్ళు ఏం చేస్తారు, మనకు వాల్యూమ్ ఐడి ఇచ్చేస్తే వాళ్ళు, ఆర్ మీరే క్యూబర్నెటిస్ అడ్మిన్ అనుకోండి, మీరే ఆ వాల్యూమ్ పైన పర్సిస్టెంట్ వాల్యూమ్ క్రియేట్ చేసి పెట్టేస్తారు, వాళ్ళు క్లెయిమ్ వాడుకొని మేనేజ్ చేస్తారు. సో నెక్స్ట్ ఒకవేళ డిలీట్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, KU డిలీట్ డిప్లాయ్ అని చెప్పి MongoDB డిప్లాయ్మెంట్ తీసేస్తాను. KU గెట్ PVC ఉంది కదా, నేను ఏం చేస్తాను, KU డిలీట్ PVC -- ఆల్ అన్నాం అనుకోండి, మనం PVCలన్నీ కూడా డిలీట్ చేసాం మీకు. ఓకే, సో KU గెట్ PV అన్నాం అనుకోండి, KU డిలీట్ PV అని చెప్పి మీకు చూడండి, మనకి PVC డిలీట్ చేస్తే మనకి ఫెయిల్డ్ అంటే స్టేటస్ ఫెయిల్డ్ లో ఉంది, ఎందుకంటే PVC డిలీట్ అయిపోయింది కదా. నా మనం కావాలంటే మళ్ళీ అవైలబుల్ గా తీసుకురావచ్చు. ఎలా తీసుకురావచ్చు చెప్తాను చూడండి. ఇక్కడికి వచ్చి మీకు స్పెక్ దగ్గర మీకు క్లెయిమ్ అంటే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, KU డిస్క్రైబ్ PV అని చెప్పి నేను ఇట్లా ఇచ్చినప్పుడు మీకు ఆర్ డిస్క్రైబ్ కాదు, గెట్ PV ఇలా ఇచ్చి -o YAML అన్నప్పుడు స్పెక్ కింద మీరు చూసినట్లయితే ఏముంది, క్లెయిమ్ రెఫరెన్స్ అని ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ క్లెయిమ్ రెఫరెన్స్ అని చెప్పి, సో మనం ఏం చేసామంటే ఇది డిలీట్ కాదు యాక్చువల్ గా, మీకు ఆ క్లెయిమ్ రెఫరెన్స్ ని నల్ అని పెట్టాలి యాక్చువల్ గా. అందుకే KU గెట్ PV అంటే మళ్ళీ వాడుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ చేంజ్ చేస్తారంటే మీకు ఓకే అవసరం లేదు, KU గెట్ PV అంటే ఇప్పుడు అన్ని కూడా అవైలబుల్ కోసం మీరు వాడుకోవచ్చు చూసారా. సో నేను ఏం చేస్తాను, KU డిలీట్ PV -- ఆల్ అందో మీకు పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అన్ని కూడా డిలీట్ అవుతాయండి మీకు, కానీ అక్కడ డిలీట్ కావు మీకు, ఇక్కడ డిలీట్ కావు మీకు ఇక్కడ డిలీట్ కాదనమాట మీకు. సరే ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మీరు చూసినట్లయితే మీకు ఇంక్రీజ్ PV అండ్ PVC అంటే పర్సిస్టెంట్ వాల్యూమ్ మనం ఎక్స్టెండ్ చేయొచ్చా అనే క్వశ్చన్ ఉంటుంది అనమాట మీకు. యా చెయ్యొచ్చండి మీకు. సో ఎడిట్, సో మీకు ఏం చేయాల్సి వస్తుందంటే ఎక్స్పాండింగ్ ఏ పర్సిస్టెంట్ వాల్యూమ్ మీరు చేయాలనుకుంటే ఓ పని చేద్దాం, ఫస్ట్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్రియేట్ చేస్తాను ఆగండి. నేను ఏం చేస్తాను మీకు అర్థం కావడం కోసం, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను, నేను ఫస్ట్ పర్సిస్టెంట్ వాల్యూమ్ కదా, యా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఏ ఇలా ఇచ్చేయండి. ఓకే, తర్వాత దానికి క్లెయిమ్ ఇవ్వాలి కదా మీకు. సో క్లెయిమ్ ఏంటంటే ఇది, KU గెట్ PVC బౌండ్ అయిపోయింది చూడండి, రెండు కూడా మీకు బౌండ్ అయిపోయింది. ఓకే ఫైన్, నెక్స్ట్ ఏంటి,
నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీనికి ఏమైనా మౌంట్ చేశాను అనుకోండి ఇక్కడ మీకు లెట్స్ సి మీకు మీకు ఎడిట్ డిలీట్ అలౌ ఓకే. సో నేను ఏం చేస్తాను ఏదన్నా ఒక దానికి మౌంట్ చేసి ఇవ్వాలండి యాక్చువల్గా మీకు అవునా. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఓకే లెట్ మీ డూ దిస్ మౌంట్ పాత్ MongoDB data 2 ఇక్కడ దాకా తీసేస్తాను. తీసేసి నేను లెట్స్ డిప్లాయ్ దిస్. ఓకే ఫైన్. నా ఆబ్వియస్ గా KU get PV అన్నప్పుడు మనం ఈ సైజ్ పెంచాలనుకుంటున్నాం. బట్ ఎనీ ఫస్ట్ నేను ఏం చేస్తాను KU exec-it అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు పాడ్ వచ్చి మీకు మీరు చూసినట్లయితే బ్యాష్ వచ్చింది. దేనికి నేనేం చేస్తాను df-h అన్నాం. df-h అన్నప్పుడు మీరు చూసినట్లయితే ఎక్కడ మౌంట్ అయింది మీకు మోస్ట్ ప్రాబుల్లీ ఇది చూడండి 2 GB ఇక్కడ నా నాకేం కావాలంటే ఇది 4 GB చేద్దాం అనుకుంటున్నా. 4 GB చేయాలంటే స్టెప్ 1 ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి ముందు ఇక్కడ దీన్ని 4 GB చేయాల. సో కాబట్టి మాడిఫై వాల్యూమ్ అని చెప్పి నేనేం చేస్తాను దీన్ని 4 GB చేస్తాను మీకు ఫస్ట్ దాన్ని 4 GB చేయండి మీరు అయిందా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి KU గెట్ స్టోరేజ్ క్లాస్ ఉంటుంది. ఎందుకంటే మనం PV క్రియేట్ చేసినప్పుడు దిస్ స్టోరేజ్ ఏంటంటే GP2 అన్నమాట. నేను ఏం చేస్తాను KU రేపు అర్థమవుతుంది స్టోరేజ్ క్లాసెస్ ఏంటని. బట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి GP2 ఉంది కదా ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుందంటే వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఒకటి ఉంటుంది అక్కడ మీకు వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అలౌ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ట్రూ అని చెప్పి ఎక్కడ చేద్దాం మనకి మీకు మీకు మీరు చూసారనుకోండి మీకు ఇలా ఇస్తానండి. ఓకే ఇలా ఇచ్చినాక ఆ తర్వాత ఏం చేస్తాం మనకు KU డిస్క్రైబ్ మీకు అలో వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ట్రూ. ఓకే గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం బ్యాక్ ఎండ్కి వచ్చి ఇంక్రీజ్ ద EBS ఎడిట్ ద PVC అండ్ ఓకే మనకి KU గెట్ PVC అంటే సో నేను ఏం చేస్తాను మీకు KU ఎడిట్ PVC అని చెప్పి సో నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు 2 GB తీసేసి ఇక్కడ ఉందండి స్టేటస్ కదా సో ఎందుకు ఇది ఓకే గుడ్. సో ఇప్పుడు KU గెట్ PVC ఇలా ఉంది కదా నేను ఏం చేస్తాను ఇంట్రెస్టింగ్ delete the pod and kubectl యా 4 GB ఇక్కడ వచ్చిందండి. లుక్స్ లైక్ PVC ఇంకా ఇక్కడ కాలేదు యాక్చువల్గా మీకు. సరే నేను ఏం చేస్తాను KU exec-it అని చెప్పి
డాష్కి వచ్చి DF-H అన్నాం అనుకోండి మీకు. ఇప్పుడు చూడండి 4GB ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది చూడండి మీకు 4GB. సో కాబట్టి ఎవరైనా ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు అనుకోండి, హౌ డు యూ బేసికలీ ఎక్స్టెండ్ ఏ పీవీసీ అంటే ఫస్ట్ అలౌ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అనేది ఇవ్వాలా మీ స్టోరేజ్ క్లాస్ పైన, తర్వాత ఈబీఎస్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలా, తర్వాత పీవీసీ ఇంక్రీజ్ చేయాలా. సో డిలీట్ పాట్ చేసి అంటే కొత్త అవసరం లేదు, బట్ అయినా కూడా చూపించేస్తుంది అనమాట మీకు. అలాగా మీరు చేయడానికి అవకాశం ఉంది. నా మనం రేపేం మాట్లాడతాం అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను ఏం చేస్తాను, ఎగ్జిట్ అని చెప్పి KU డిలీట్ ఓకే. సో నేను ఏం చేస్తాను, డిలీట్ డిప్లాయ్ అన్నాను. పీవీ కూడా లేదా, ఓకే. KU డిలీట్ పీవీ PVC --- ఆల్ అన్నాం అనుకోండి, మొత్తం డిలీట్ అవుతాయి మీకు. సో అయితే ఇవి ఆటోమేటిక్ ఇక్కడ డిలీట్ కావండి మీకు, ఆటోమేటిక్ డిలీట్ కావు యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు డిలీట్ అని చెప్పి స్ట్రైట్ గా నేను మాన్యువల్ గా డిలీట్ చేస్తాను మీకు. సో ఈ విధంగా ఎంటీ డైరెక్టరీ, హోస్ట్ పాత్, రా ఈబీఎస్ వాల్యూమ్స్, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లిక్స్, ఎక్స్పాండింగ్ ద పర్సిస్టెంట్ వాల్యూమ్ ఇవ్వండి. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే డైనమిక్ ప్రొవిజనింగ్ అని ఒకటి ఉంది యాక్చువల్గా. ఆటోమేటిక్ గా క్లెయిమ్స్ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి డిప్లాయ్ కావాలన్నమాట, మనకి ఆటోమేటిక్ గా డిప్లాయ్ కావాలా. సో అది మనం ఏం చేస్తామంటే రేపు మాట్లాడతాం మీకు. అది ఒక ½ అన్ అవర్ పడుతుంది, టైం దొరికితే ఓపెన్ ఈబీఎస్, లేదంటే ప్రోబ్స్ ఉన్నాయి చెప్పేస్తాను, ఒక ½ అన్ అవర్ పడుతుంది ప్రోబ్స్, అది చెప్పేస్తాను. సాటర్డే క్లాస్ లోకి వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే మీకు ఓపెన్ ఈబీఎస్ గురించి మోస్ట్లీ సాయంత్రం మనం చేస్తాం అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి కాప్స్ డిలీట్ అని చెప్పి ఇలా ఇస్తాను మీకు, ఇది మొత్తం డిలీట్ అవుతుంది మీకు. సో రేపు వచ్చి డైనామిక్ ప్రొవిజనింగ్, కుదిరితే ఓపెన్ ఈబీఎస్, ఈ రెండు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు పర్సిస్టెంట్ వాల్యూమ్స్ చెప్పండి. పర్సిస్టెంట్ వాల్యూమ్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా స్టోరేజ్ అకౌంట్స్, క్లౌడ్ ప్రొవైడెడ్ స్టోరేజ్ అకౌంట్స్ వాడుకోవచ్చా అండి? స్టోరేజ్ అకౌంట్స్ అంటే విచ్ స్టోరేజ్ అకౌంట్? S3 అంటారా? S3 కానీ లేకపోతే అజూర్ లో బ్లాబ్ స్టోరేజ్ అలా వాడుకోవచ్చా? అంటే ఇప్పుడు మనం పర్సిస్టెంట్ వాల్యూమ్ అసలు యూజ్ చేయకుండా. ఫైల్ సిస్టమ్ కాదు కదా మీకు, కాబట్టి దీంట్లో అజూర్ డిస్క్స్ వాడుకోవచ్చు, కానీ మీరు డైరెక్ట్ ఫైల్ షేర్స్ వాడుకోవచ్చు, కానీ డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ స్టోరేజ్ వాడుకోవడానికి ఉండదు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఏ ఫైల్ సిస్టమ్ కదా మౌంట్ చేసుకోవడానికి. సో కాబట్టి మీరు ఏదైనా అడిషనల్ ప్లగిన్ ఏమైనా వాడి NFS ప్లగిన్ లాంటిది మౌంట్ చేయాలి తప్పితే మీకు డైరెక్ట్ గా చేయడం కష్టం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ ఉంటాయి కదా అండి, లైక్ వీడియోస్ అంటే మేజర్ డేటా, ఎక్కువ డేటా అవసరం అవుతుంది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా పర్సిస్టెంట్ వాల్యూమ్సే వాడాలా, లేదంటే ఎనీ క్లౌడ్ ప్రొవైడర్ స్టోరేజ్ వాడుకోవచ్చు, లేకపోతే S3 బకెట్ కానీ అజూర్లో ఏమైనా స్టోరేజెస్ ఉంటాయి కదా? సో అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు, స్టోరేజ్ అకౌంట్స్ దే ఆర్ నాట్ ఫైల్ సిస్టమ్, దే ఆర్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ మీకు. సో కాబట్టి మీకు కావాలనుకుంటే దాన్ని అక్కడికి అప్లోడ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, కానీ మీకు డైరెక్ట్ గా మౌంట్ చేయాలి అంటే వర్కౌట్ కాదు కదా, మీకు ప్లగిన్స్ కుదరదు. దే ఆర్ నాట్ NFS మీకు, దే ఆర్ ఆబ్జెక్ట్ స్టోరేజ్, వర్కౌట్ కాదు కదా, ఎట్లా చేస్తారు? సో కావాలనుకుంటే కాపీ చేసుకోండి, యూజింగ్ ఏమైనా ప్లగిన్స్ ఏమైనా వాడుకొని, లైక్ Boto 3 ప్లగిన్, ఏదైనా ప్లగిన్ వాడుకొని కాపీ చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్ గా పాడ్ కి తీసుకొచ్చి మనం స్టోరేజ్ అకౌంట్ ని మౌంట్ చేయడం అనేది నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. మేబీ ఏమైనా టూల్స్ వాడేమైనా చేస్తారేమో, కానీ నాకు బిజినెస్ కేసు తెలియట్లేదు యాక్చువల్గా, అన్నెసరీ అనిపిస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్స్. సో లెట్ మీ స్టాప్ దిస్. Chalo guys, see you tomorrow 7 o'clock. Bye.